హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఎస్కే ప్రాపర్టీస్. నా పేరు శివకృష్ణ. ఈరోజు మీ ముందుకి బ్రాండ్ న్యూ వెస్ట్ ఫేసింగ్ హౌస్ అయితే తీసుకొచ్చాను. ఇది టోటల్గా 167 స్క్వేర్ యార్డ్స్లో హౌస్ అనేది కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. మనకి డైమెన్షన్స్ పరంగా చూసుకుంటే 30x50 టోటల్గా 167 స్క్వేర్ యార్డ్స్లో హౌస్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు. ఎస్ఎఫ్టీ పరంగా చూసుకుంటే మనకి నియర్లీ 1250 ఎస్ఎఫ్టీ 1500 ఎస్ఎఫ్టీ కలిగి ఉంటుంది. టోటల్గా 2 BHK హౌస్ అనేది కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఇక్కడ వచ్చేసరికి మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు. దాని పక్కనే మనకి కామన్గా వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ప్రైస్ విషయానికి వస్తే ప్రైస్ వచ్చేసరికి ₹1,00,00,000 ప్రైస్ అనేది కోట్ చేస్తున్నారు. ప్రైస్ అనేది సిట్టింగ్లో నెగోషియబుల్ అయితే ఉంటుంది. మనకి వాష్రూమ్ పైనే కామన్గా ఒక లో రూఫ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ వచ్చేసరికి మనకి మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. క్వాలిటీ విషయంలో ఎక్కడా తగ్గకుండా చాలా బాగా కట్టడం జరిగింది. గృహప్రవేశానికి రెడీగా ఉన్న ఇల్లు అయితే మీకోసం తీసుకొచ్చాను ఫ్రెండ్స్. లొకేషన్ పరంగా చూసుకుంటే పటాన్చెరు NH65 నుంచి ఎగ్జాక్ట్గా ఈ ప్రాపర్టీ అనేది 4 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇంద్రేశం అనే లొకేషన్లో ఈ ప్రాపర్టీ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మనకి ఇక్కడ వచ్చేసరికి నార్త్ ఫేసింగ్లో కూడా ఒక డోర్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. మనకి ఇక్కడ వచ్చేసరికి డైనింగ్ ఏరియా అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. డైనింగ్ ఏరియా కూడా చాలా విశాలంగా రావడం జరిగింది. ఈ లొకేషన్ నుంచి చూసుకున్నట్టయితే హైటెక్ సిటీకి ఎగ్జాక్ట్గా 22 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. గచ్చిబౌలికి వచ్చేసరికి ఆల్మోస్ట్ 20 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంటుంది. ఎగ్జిట్ నెంబర్ 4 సుల్తాన్పూర్కి వచ్చేసరికి ఎగ్జాక్ట్గా 4 కిలోమీటర్స్. అదేవిధంగా ఎగ్జిట్ నెంబర్ 3 కూడా ఎగ్జాక్ట్గా 4 కిలోమీటర్ డిస్టెన్స్లోనే అయితే ఉంటుంది. HMDA లేఅవుట్లో ఈ ప్రాపర్టీ మీకైతే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ గల్లీ కూడా మనకి 3.5 ఫీట్ గల్లీ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. వెంటిలేషన్ కూడా చాలా బాగుంటుందండి. ఈ ప్రాపర్టీ వచ్చేసరికి మనకి ఇక్కడ సైడ్ కూడా మనకి 1.5 ఫీట్ గల్లీ అయితే వదిలిపెట్టడం జరిగింది. వెంటిలేషన్ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడే మనకి వాష్ ఏరియా ప్రొవైడ్ చేయడం జరిగింది. మనకి బోర్ పాయింట్ అదేవిధంగా స్టోరేజ్ ట్యాంక్ కూడా ప్రొవైడ్ చేశారు. నియర్లీ మనకి స్టోరేజ్ ట్యాంక్ చూసుకున్నట్టయితే 4000 లీటర్స్ ట్యాంక్ కెపాసిటీ అయితే ఉంటుంది. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఒక లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకోసం ప్రొవైడ్ చేస్తూనే ఉంటాను. మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. ఎప్పటికప్పుడు మీకోసం ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ప్రొవైడ్ చేస్తూనే ఉంటాను. మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. పార్కింగ్ ఏరియా కూడా చాలా విశాలంగా అయితే రావడం జరిగింది. ఇంటి ముందు రోడ్ చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ 30 ఫీట్ రోడ్స్ సీసీ రోడ్స్ అయితే ఉన్నాయి. మనకి స్టెప్స్ కింద కూడా ఒక వాష్ ఏరియా టైప్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.